బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. మరో 3 శ్వేతపత్రాలను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎల్లుండి నుంచి వరుసగా 3 రోజులు 3 శ్వేతపత్రాలను విడుదల చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే సహజ వనరుల దోపిడీ, పోలవరం, అమరావతి విద్యుత్ శాఖపై శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం ఎల్లుండి శాంతి భద్రతలు, మహిళల రక్షణపై, శుక్రవారం మరో అంశంపై, శనివారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాలు విడుదల చేయనున్నారు. ఇక వాటిపై అసెంబ్లీ సమావేశాల్లోనూ చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీ ప్రభుత్వం 3 శ్వేతపత్రాలను విడుదల చేయనున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఏపీ అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండల మరింత సమాచారాన్ని అందిస్తారు. ఏడుకొండల చెప్పండి, శ్వేతపత్రాల విడుదలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగినటువంటి విధ్వంసం గానీ, అలాగే కొన్ని నిర్వహణ చేసినటువంటి దాని మీద కూడా ఆయన ఈ శ్వేతపత్రాలు అనేది విడుదల చేశారు. ముందుగా పోలవరం దగ్గర నుంచి మొదలు పెట్టినటువంటి ఆయన ఒక్కొక్కటిగా 4 శ్వేతపత్రాలను ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరికొద్ది రోజుల్లో ఇటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మరొకసారి మిగిలినటువంటి ఏవైతే 7 శ్వేతపత్రాలు ప్రకటించారో దానికి సంబంధించి మరొక 3 శ్వేతపత్రాలను విడుదల చేసేందుకు ఆయన సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముందుగా ఇటు శాంతి భద్రతల పైన, అలాగే జూలై 12న ఇటు ఆర్థిక శాఖ పైన శ్వేతపత్రం విడుదల చేశారు ఆయన. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి దాంట్లో చూస్తే ఇంకా మరొక 3 శ్వేతపత్రాలకు సంబంధించి అటు మహిళా రక్షణ, మరొక వైపు ఆర్థిక శాఖ తదితర అంశాల మీద కూడా ఆయన శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం రాష్ట్రంలో జరిగినటువంటి విధ్వంసాన్ని అన్నింటినీ కూడా ఇక్కడ ప్రజల ముందు ఉంచుతామంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. గతంలో చూస్తే ఏదైతే ఇటు విద్యుత్ శాఖ మీద జరిగినటువంటి దోపిడీ గానీ, అలాగే మైన్స్ మీద జరిగినటువంటి దోపిడీ, అలాగే పోలవరంలో జరిగినటువంటి నష్టం, అలాగే ఇటు అమరావతిలో జరిగినటువంటి నష్టాల మీద కూడా ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేసినటువంటి ఆయన మరొక 3 శ్వేతపత్రాలను ఈ వారంలోనే రిలీజ్ చేయడానికి అయితే అన్ని ఇప్పటికే సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే మహిళల రక్షణ, అలాగే ఆర్థిక శాఖకు సంబంధించి ఆర్థికంగా రాష్ట్రం ఎంత వెనకబడిపోయింది, ఎంత విధ్వంసం జరిగింది అనే దాని మీద కూడా ఆయన ప్రజల ముందు ఉంచడానికి 3 శ్వేతపత్రాలను అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఢిల్లీ టూర్ లో ఉన్నటువంటి ఈ రోజు ఢిల్లీ టూర్ కు వెళ్ళినటువంటి ఆయన రేపు తిరిగి ఆంధ్రప్రదేశ్ కు వస్తారు. వచ్చిన తర్వాత గురు, శుక్ర, శనివారాలు శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా శ్వేతపత్రాల విడుదల ద్వారానే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి నష్టాన్ని ప్రజలకు వివరించిన తర్వాత తన పరిపాలనను ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. అంటే ఒకసారిగా జరిగేటువంటి అద్భుతాలు కాదు, ఇప్పటికే జరిగినటువంటి నష్టాలను కూడా మనం వేరే చేసుకుని రాష్ట్రంలో ముందుకు వెళ్ళాలి, అందరూ కలిసికట్టుగా పనిచేయాలనేటువంటి నినాదాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి పరిస్థితి. పద్మ, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.